వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో ఫోర్త్ సెమిస్టర్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎక్కువ సార్లు మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ వచ్చేసరికి హంటర్ కమిషన్ గురించి అడుగుతాడండి. దీంతో పాటు ఫారిన్ పాలసీ గురించి బాగా అడుగుతాడు. సో ఈ రెండు క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. సో టైం ఉంటే ఈ క్వశ్చన్ కూడా మీరు కంప్లీట్ చేయండి. ఫస్ట్ యూనిట్లో 3 క్వశ్చన్లు, రెండో యూనిట్లో గోపాలకృష్ణ గోఖలే గురించి ఖచ్చితంగా అడుగుతాడు. దాదాబాయి నహరోజీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరి గురించి మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు రైట్ ఎ నోట్ ఆన్ ద రైజ్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిజం ఇట్స్ కాజెస్, ఈ క్వశ్చన్ మీద మీకు ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. యూనిట్ 3 గురించి మనం చూద్దాం. యూనిట్ 3లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ఇది షార్ట్ ఆన్సర్ అయినా లాంగ్ ఆన్సర్ అయినా కంపల్సరీగా వస్తుంది. దీంతో పాటు మీరు ఈ ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. సో అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి హోమ్ రూల్ మూవ్మెంట్ గురించి చదవాలి. ఓకేనా? సో హోమ్ రూల్ మూవ్మెంట్ మీకు ఫస్ట్ యూనిట్లో అడగొచ్చు, ఎక్కడైనా అడగొచ్చు. సరే, యూనిట్ 4 కాలిఫట్ యుద్ధం గురించి అడుగుతాడు. అదేవిధంగా జలియన్ వాలా బాగ్ గురించి అడుగుతాడు. ఈ రెండు కంపల్సరీగా చదవాలి. సో దీంతో పాటు మీరు బాగా చదవాల్సింది సుభాష్ చంద్రబోస్ గారి గురించి. ఈ 3 క్వశ్చన్స్ యూనిట్ 4లో టచ్ చేయండి. యూనిట్ 5లో సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ రెండు క్వశ్చన్స్లో లాంగ్ ఆన్సర్ మీకు కవర్ అయిపోతుంది. దాంతోపాటు మీరు చదవాల్సింది గాంధీజీ గారి గురించి చదవండి. ఇది షార్ట్ కానీ లాంగ్ కానీ ఇస్తాడు. ఓకేనా? సో ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మినిమం ఇవి చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.